నమస్తే. స్వీట్స్ లో మనం బోల్డ్ అన్ని రకాల హల్వాలు తినుంటాం కదండి. బందర్ హల్వా అని, గోధుమ పిండి హల్వా అని, క్యారెట్ హల్వా, పండుతో చేసే ఈ హల్వా రుచే వేరండి. అమృతంలా ఉంటుంది. ఎంతో ఈజీగా ఈ మామిడి పండు హల్వాని మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బాగా పండిన 2 బంగినపల్లి మామిడి పళ్ళు తీసుకున్నాను నేను. వీటిని కడిగి కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని ప్యూరీ చేసుకోవాలి. 2 మామిడి పళ్ళకి 2 కప్పుల దాకా ప్యూరీ వచ్చింది. అదే కప్పుతోటి 1 కప్పు కార్న్‌ఫ్లోర్ తీసుకోవాలి. ఈ కార్న్‌ఫ్లోర్ లో 2 కప్పుల దాకా నీళ్లను పోసుకొని ఉండలేమి లేకుండా మంచిగా కలిపేసి దీన్ని రెడీగా పక్కన ఉంచాలి. హల్వాల తీపి కోసం అదే కప్పుతోటి 2 కప్పుల దాకా షుగర్ ని కూడా కొలుచుకొని రెడీగా పక్కన ఉంచండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడవగానే మ్యాంగో ప్యూరీ వేసుకొని 2 నిమిషాలు ఈ మ్యాంగో ప్యూరీని నేతిలో బాగా వేపండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదండి నీళ్ళలో కార్న్‌ఫ్లోర్ ని, మళ్ళీ ఒకసారి దాన్ని మంచిగా కలిపేసి ఈ మిశ్రమాన్ని ఇందులో పోసుకోవాలి. ఇది పోసేగానే ఉండలు కట్టడం స్టార్ట్ అవుతుంది. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మీరు దగ్గరే ఉండి దీన్ని కలుపుతూనే ఉండాలి. అప్పుడే ఉండలు కట్టడం స్టార్ట్ అయింది. కార్న్‌ఫ్లోర్ త్వరగా ఉండలు కడుతుంది. 2-3 నిమిషాలకు చూడండి, దీంట్లోనే నీళ్ళన్నీ పీల్చేసుకొని కార్న్‌ఫ్లోర్ దగ్గర పడుతుంది. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాము. నెయ్యి వేసుకొని కలిపిన తర్వాత ఇందులోకి షుగర్ ని వేసుకోవాలి. షుగర్ కరిగి హల్వా అంతా లూజ్ అవుతుంది. ఆ లూజ్ అయిన హల్వాని మళ్ళీ గట్టి పడేదాకా కలుపుతూనే ఉండాలి. చూడండి, షుగర్ అంతా హల్వాలో మంచిగా కరిగిపోయింది. ఇప్పుడు ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని దాన్ని కూడా మంచిగా కలుపుకోవాలి. నెయ్యి అంతా హల్వాలో ఇలా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ని వేసుకుందాము. నేనైతే కొన్ని బాదం పప్పులు, కొన్ని జీడిపప్పులు, అలాగే కొన్ని వాటర్ మెలన్ సీడ్స్ వేస్తున్నాను. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా హల్వాలో కలిసేలాగా మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 చిటికెడు ఇలాచి పౌడర్ వేసుకోండి. ఇప్పుడు ఇంకా ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, దాదాపు మనకి హల్వా రెడీ అయిపోయినట్టే. హల్వా గనక నాన్ స్టిక్ ప్యాన్ లో ఇలా తిరుగుతుంది అంటే మనకి హల్వా రెడీ అయిపోయింది అనమాట. చూడండి, హల్వా చూస్తుంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా. మన మ్యాంగో హల్వా రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన దించేసుకుందాము. ఇప్పుడు మ్యాంగో హల్వాని సెట్ చేసుకోవడం కోసం ఏదన్నా వెడల్పుగా ఉండే మౌల్డ్ తీసుకొని దానికి అన్ని వైపులా నెయ్యి రాసేసుకొని అడుగున గార్నిష్ కోసం కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మౌల్డ్ లోకి మన మ్యాంగో హల్వా అంతా కూడా వేసేసుకొని దీన్ని ఈవెన్ గా సర్దేసి చల్లారనివ్వండి. ఇది చల్లారడానికి దాదాపు 2 గంటల టైం పడుతుంది. 2 గంటల తర్వాత ఎడ్జెస్ ఇలా లూజ్ అవగానే ఇప్పుడు మనం ఈ హల్వాని అన్మోల్డ్ చేసుకొని మీకు ఇష్టమైన షేప్ లో కట్ చేసుకొని టేస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీతో కలుసుకుందాం. నమస్తే.